ప్రైవేట్ గా నడుపుతున్న మహారాష్ట్రలో అయితే ప్రైవేట్ సెక్టర్లు ఎక్కువ నడుస్తున్నాయో, ప్రైవేటు ఎలక్ట్రిసిటీ ఎక్కువ మన ప్రజలు వాడతారు, అక్కడ కూడా కమర్షియల్ సెక్టర్ కి ₹5.31 ఉన్నాయి. డబల్. తెలంగాణలో మేము గవర్నమెంట్ నడుపుతాం, ప్రైవేట్ వాళ్ళు వస్తే ఈ బద్నాం అవుతుంది, అటు అమ్మేసుకుంటారు, ఇటు అమ్మేసుకుంటారు, వీళ్ళంతా అప్పచెప్పేస్తున్నారు అని నరకెటోడికి పోషెట్టికి ₹10 ఇక్కడ ఇస్తున్నాడు. ప్రైవేట్ వాడు నడిపే మహారాష్ట్రలో ₹5.30 ఇస్తున్నాడు. మహారాష్ట్రలో రెసిడెన్షియల్ హైయెస్ట్ స్లాబ్ కూడా మన హైయెస్ట్ స్లాబ్ కంటే తక్కువది. దీన్ని బట్టి కేసీఆర్ వ్యవహారం ఎట్లున్నదో చూడండి. ఈయన ఇంకో ప్రామిసు, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ పవర్ ప్లాంట్స్ will generate employment opportunities for lakhs of people. 2014 manifesto, page 3.3. Unfulfilled promise. Telangana unemployment rate is 9.02%. Karnataka is 5.7, Gujarat is 4.5. What sort of a silly fellow is KTR when he talks rubbish about Gujarat model? When KTR came into politics, especially when TRS formed government, people of Telangana expected some sort of scientific approach from KTR towards the administration of Telangana. He has proven to be a biggest failure, most irresponsible minister who makes irrelevant tweets at 3 in the midnight, 3 post midnight. Under what circumstances? That is up to you to imagine. Such sort of an irresponsible person is unfortunately from TRS side the proposed chief minister. At least వాళ్ళ అయ్యన్న ఇంతో అంత కొట్లాయండి అప్పటిప్పుడు తెలంగాణ కోసం. వీళ్ళొచ్చి కొడుకు బిడ్డ వచ్చి భ్రష్టు పట్టించింది కాకపోతే అయ్యను కూడా భ్రష్టు పట్టించారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు అయ్యను కూడా భ్రష్టు పట్టించిన వాళ్ళు. అన్నిటికంటే పెద్ద ఇవాళ నరుకుతా ఉంటారు. ఏ ఎన్నిక వచ్చినా, రఘువన్న ఎలక్షన్ బై ఎలక్షన్ వచ్చినా, హుజురాబాద్ ఎలక్షన్ వచ్చినా, మొన్న మునుగోళ్ళు ఎలక్షన్ వచ్చినా బాయికాడ మీటర్లు పెట్టాలా అంటాడు. అంతే కదా. ఎలక్ట్రిసిటీ బిల్లు డ్రాఫ్ట్లు అయితే నాకైతే ఇక్కడ కనబడలే. సబ్సిడీ ఇచ్చుకుంటే ఇచ్చుకో, పైసలు కట్టే టైం టు టైం. ఇవాళ దేశంలో ప్రధానమంత్రి కుసుమ్ యోజన అన్న యోజన నడుస్తుంది. సోలార్ పవర్డ్ పంప్ సెట్స్ ని రైతులకి 35 లక్షల రైతులకి సోలార్ పవర్డ్ పంప్ సెట్స్ సప్లై చేస్తున్నారు. రూపాయి కరెంటు బిల్లు రాదు వ్యవసాయానికి. ప్లస్ సోలార్ ప్యానెల్స్ రైతులకి సప్లై చేస్తున్నారు సబ్సిడైజ్డ్ రేట్ల. వాళ్ళకున్న పొలాలల్లా ఖాళీ జాగాలు ఎక్కడున్నా సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని, వాళ్ళ ఇంట్ల మీద సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని పవర్ జనరేట్ చేసి గ్రిడ్కి ఇస్తే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రైతులకి క్రియేట్ చేశారు గుజరాత్లో. ఈడేం చేసిండండి? బిల్లు మీద రాజకీయాలు చేస్తా ఉన్నాడు. ఈడ ఏంది ఇది? మీటర్ల మీద రాజకీయాలు చేస్తున్నాడు. ఇక్కడ 35 లక్షలు దేశం మొత్తం కుసుమ్ యోజన కింద ఉంటే 400 పంప్ సెట్లు తీసుకున్నాడు. ఈడ శాంపుల్కి తీసుకున్నట్టు దరిద్రుడు 400. అచ్చా, ఈ కుసుమ్ యోజన పంప్ సెట్ల 60% సబ్సిడీ ఉన్నది రైతుకి. నాకు తెలిసి పొలాలన్న రఘుబాయి మేజర్ ఎలక్ట్రిసిటీ ఖర్చు పంప్ సెట్టే. అదే కదా కరెంట్ వాడేది మాక్సిమం పంప్ సెట్లనే. ఇంకా వేరే లైట్లు ఉండవు, ఫ్యాన్లు అయితే ఉండవు, ఫ్రిడ్జ్లు ఉండవు, ఏసీలు ఉండవు పొలాలలో. పంప్ సెట్కు నడుస్తుంది. పంప్ సెట్ సోలార్ పవర్డ్ పంప్ సెట్ 30% సబ్సిడీ కేంద్రం, 30% సబ్సిడీ రాష్ట్రం, 40% రైతు పెట్టాలి. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క కుసుమ్ యోజన. మధ్యప్రదేశ్లో మా ప్రభుత్వం రాష్ట్రం సబ్సిడీ 60%కి పెంచింది.
అంటే 30% కేంద్రం ఇచ్చింది, 60% రాష్ట్రం ఇచ్చింది, 10% రైతు పెడుతున్నాడు. కరెంటు బిల్లు లేదు, మీటర్లు లేదు, అవసరమే లేదు. ఉల్టా కరెంటు ఉత్పత్తి చేసి రైతు వ్యవసాయం చేసుకుంటా సంపాదించే సంపాదన కాకుండా కరెంటు సప్లై చేసుకుంటా సంపాదిస్తున్నాడు సోలార్ పవర్ ప్యానెళ్ల మీద. ఏదో ఆలోచన ఇది. అందుకనే చెప్తా, నేను నాకు నోరు ఉన్నది, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి నోరు మంచిగానే ఉన్నది, కేసీఆర్కి నోరు ఉన్నది, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి నియత కూడా ఉన్నది. కేసీఆర్ అనే విధవకి నియత లేదు, ఆయన కొడుకుకి నియత లేదు, రాష్ట్ర ప్రభుత్వం మీద తెలంగాణ ప్రాంతం మీద నియత లేదు. పీడా పోయింది, ఆ తెలంగాణ పేరు మార్చి టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ అని పెట్టి. మోదెరా గ్రామం గుజరాత్ రాష్ట్రంలో రూపాయి బిల్లు రాని గ్రామం ఇది. ప్రధానమంత్రి గారు ఈ మధ్య ఇనాగ్రేట్ కూడా చేశారు. రూపాయి కరెంటు బిల్ రాదు. అక్కడ ఉన్న ఇండ్లకి 1300 ఇండ్లకి అందరికి సోలార్ ప్యానెల్ ఇచ్చి, ఇంటి మీద సోలార్ ప్యానెల్ పెట్టుకొని ఉత్పత్తి చేసి, రైతులందరికీ సోలార్ ప్యానెల్ ఇచ్చి, వాళ్ళ పొలాలలో ఉత్పత్తి చేసి, వాళ్ళకి వ్యవసాయం ఫ్రీ, ఇల్లు ఫ్రిడ్జ్లు ఫ్యాన్లు బల్బులు ఏం అవసరం ఉన్నా ఫ్రీ, రూపాయి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తోటి పనే లేదు. గది ముందు చూపట్టే ఈ బిల్లు, ఈ మీటర్ల పంచాయతీ ఏంది? ఈయనేదో నేను ఫ్రీగా ఇస్తున్నా అని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసుకుంటా ఫ్రీగా ఇస్తున్నా అని చెప్తున్నాడు. అప్పులు ఏడిపోతాయండి? అప్పులు తీరుతారా? తిరిగి మళ్ళా రైతు మీదకి వస్తుంది అప్పు. మీ మీదకి వస్తుంది, మా మీదకి వస్తుంది. వీళ్ళ జేబులోకి వెళ్ళి పెడతారా? ఫ్రీగా ఇస్తున్నా అంటే ఎవరికి ఫ్రీ ఇస్తున్నావు? మీ బిడ్డే బ్యూటీ పార్లర్లో సంపాదించింది తెచ్చి పెడుతున్నావా? ఎడికెళ్ళి ఫ్రీ ఇస్తున్నావు? ఒక వైపేమో వ్యవసాయం ఉత్పత్తులకు ఎంఎస్పీలు పెంచుకుంటా, వాళ్ళకి బెటర్ మార్కెటింగ్ సదుపాయాలు చేకూర్చుకుంటా కేంద్ర ప్రభుత్వం ముందుకు పోయి, మళ్ళా రైతు అనేట ఆయన పవర్ సప్లై కూడా చేసి పైసలు సంపాదించిన ఆలోచనతోటి ఆయన ఉండి మోదీ గారు, ఈయననేమో ఈ భ్రష్టుడు తెలంగాణని మొత్తం అంధకారంలోకి నెట్టుతా ఉన్నాడు అప్పులు చేసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.